నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. ప్రపంచ దేశాలలోకెల్లా మన దేశ రాజ్యాంగం గొప్పదని, రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మన దేశ రక్షణ కోసం రచించిన అతిపెద్ద గ్రంథం రాజ్యాంగం. ఈ రాజ్యాంగ రచన సంఘానికి అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్ వ్యవహరించారని మంత్రి స్వామి అన్నారు. ఆయన సమాజంలో అనుభవించిన సామాజిక రుగ్మతలు పరిష్కారం, ప్రాంత విభేదాలు, కులమత వర్గాల విభేదాలకు ఆయన మేధస్సు ద్వారా చక్కని పరిష్కారం చూపిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన గొప్ప విశేషం అన్నారు. రాజ్యాంగం రచన సంఘంలో నెల్లూరు ప్రాంతవాసి శ్రీకృష్ణ స్వామి అయ్యర్ ఉండడం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం. 75 ఏళ్ల నుంచి రాజ్యాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటూ నిలబడిందంటే ఆనాటి సభ్యులు అనుసరించిన విధానమే అన్నారు. ఈ రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండటం, ఆయన యొక్క మేధస్సు, సమాజంలో తను అనుభవించినటువంటి సామాజిక రుగ్మతల పరిష్కారం, ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాంతీయ తత్వాలు, కుల, మత, వర్గ, భాష ఉన్నటువంటి విభేదాలన్నిటి కూడా ఒక చక్కని పరిష్కారంగా, సమగ్రతగా ఉండే విధంగా ఈ రాజ్యాంగంలో పొందుపరచడం ఒక గొప్ప విశేషంగా భావిస్తున్నాం. ఈ రాజ్యాంగ రచనా సంఘంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఆరోజు కృష్ణస్వామి అయ్యర్ గారు మన నెల్లూరు ప్రాంతవాసి గారు ఉండటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అదృష్టంగా కూడా మనం భావిస్తూ ఉన్నాం. ఈరోజు మన రాజ్యాంగం 75 సంవత్సరాలు అనేక సవాళ్లను ఎదుర్కొని నిలబడటం అనేది కూడా ఆనాటి రాజ్యాంగ కమిటీ సభ్యులు భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం చేయటం అనేది కూడా జరిగిందనే దానికి చక్కని నిదర్శనం. ఈరోజు ఈ రాజ్యాంగం శాశ్వతం కాదు. రాజ్యాంగంలో కాలానుగుణంగా మనం మార్పులు చేసుకునేటువంటి చట్టాన్ని అవకాశాన్ని కూడా కల్పించడం, భావితరాల్లో మన రాజ్యాంగం యొక్క సవాళ్ళు ఎదుర్కొనేదానికి నిలబడాలనేటువంటి లక్ష్యాన్ని కూడా ఇందులో నిర్దేశించడం జరిగింది. దీనిలో భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న భాషలు ఏమైనప్పటికీ కూడాను ప్రజాస్వామ్య పద్ధతిలో మనందరం కలిసికట్టుగా ఉంటూ ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రభుత్వాన్ని, పార్లమెంటుకి ఏర్పరచుకునే విధానాన్ని కూడా మనకి రాజ్యాంగం కల్పిస్తూ అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా భవిష్యత్తులో కూడా మనం కూడా గమనించినటువంటి సున్నితమైన అంశాలను క్రోడీకరిస్తూ ఈ రచనా రాజ్యాంగాన్ని రూపొందించినందుకు దీనిలో ప్రధాన పాత్రగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కృషిని కూడా మనం కొనియాడుకుంటూ ఈ రాజ్యాంగం భారతదేశంలో ఎటువంటి ఇబ్బందులు, భవిష్యత్తులో వచ్చే సవాళ్ళను కూడా తట్టుకొని నిలబడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఈ సందర్భంగా రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షులైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారు కూడా ధన్యవాదాలు, నివాళులు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టంగుటూరులో మహిళా హత్య సంఘటన ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. స్థానికంగా ప్రభుత్వ కాలేజీ సమీపంలోని వాణినగర్లో నివాసం ఉంటున్న 40 సంవత్సరాల బొడ్డపాటి హైమావతి హత్యకు గురైంది. దొంగతనం చేసి హత్య చేసి ఉంటారని సంఘటన తీరును బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి భర్త రంగారెడ్డి డ్రైవర్గా సీసీటీలో పనిచేస్తున్నాడు. తల్లి ఎంతసేపటికి ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చిన హైమావతి కుమార్తె అల్లుడు ఇంటికి వచ్చి చూసేటప్పటికి మృత్యువాత పడి ఉన్నట్లు గుర్తించారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఒంగోలు పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సింగరాయకొండ సీఐ హజరతయ్య సంఘటన ప్రాంతాన్ని సందర్శించారు. క్లూస్ టీం సంఘటన ప్రాంతంలో వేలిముద్రలు సేకరించింది. డాగ్ స్క్వాడ్ సహాయంతో హత్యకు దారితీసిన కారణాలను నిర్ధారించేందుకు చర్యలు చేపట్టారు. టంగుటూరు ఎస్ఐ నాగ మల్లికార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీరు లేకుండా అబ్బాయి నాకు చేద్దాం.
అయితే ఈరోజు ఉదయం తెలిసిందండి కంగుటూరు హెడ్ క్వార్టర్లోనే మన జూనియర్ కాలేజ్ దగ్గరలో బొడ్డపాటి హైమావతి వాళ్ళ భర్త హస్బెండ్ రంగారెడ్డి వాళ్ళిద్దరే ఉంటారు. సింగిల్ రూమ్ హౌస్ అది. అయితే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, కానీ ఒక అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి కల్లగొంటలో ఉంటా ఉంది. ఇంకొక అమ్మాయి ఏమో బిట్రగుంటలో హాస్టల్లో ఉంటూ అక్కడ చదువుకుంటూ ఉంది. మొన్న రాత్రి హస్బెండ్ 11:30కి ఇంటి దగ్గర నుంచి శ్రీ సిటీలో పనిచేస్తున్నాడు, అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయానని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కూడాను బయట డోర్కి లాక్ చేసింది, చెప్పులు బయటే ఉన్నాయి. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చూసినప్పుడు కూడా అదే విధంగా అనిపించింది, బయటకు వెళ్ళిపోయిందేమోనని చెప్పేసి అనుకున్నారు. నిన్న మొత్తం కూడాను సోమవారం అంతా బయటికి రాలేదు. ఎలా లోపల ఉందన్నది కూడా చూశారు, కానీ కనిపించలేదు, బాడీ కనిపించలేదు. అందువల్ల బయటకు వెళ్ళిపోయిందేమో ఎక్కడికన్నా అని చెప్పేసి అనుకున్నారు. ఈరోజు మార్నింగ్ ఇంకా అనుమానం వచ్చేసి అది బయట డోర్ లాక్ బ్రేక్ చేశారు వాళ్ళ, అంటే సీజర్ వాళ్ళ మరిది. బ్రేక్ చేస్తే లోపల ఏమో ఇంజరీస్ తోటి గొంతు మీదను చేతుల మీద ఇంజరీస్ తోటి చనిపోయింది. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అన్నది ఇంకా మనకు పూర్తి సమాచారం అయితే లేదు. క్లూస్ కలెక్ట్ చేస్తా ఉన్నాం. క్లూస్ టీమ్ అని డాగ్ స్క్వాడ్ కూడా విజిట్ చేశారు. ఇంకా అందరినీ విచారించిన తర్వాత ఏం జరిగిందన్నది వచ్చినటువంటి ఎవిడెన్స్ని బట్టి ఒక నిర్ధారణకు రాగలుగుతాం. ఇప్పటికైతే ఇంకా ప్రస్తుతానికైతే ఏం లేదు. కేసు రిజిస్టర్ చేసి ఇంతవరకు మిస్ అయినట్టు ఇంట్లో వస్తువులు ఉన్నట్టుగా కూడా పిల్లలైతే చెప్పలేదు. ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. అంటే మెడలో ఒక గొలుసు ఉండాలన్నారు, అది ఉన్నట్టుగా కనిపించడం లేదు. అది మరి పిల్లలు చూసి కూడాను దాదాపు ఒక వారం, అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు కనుక వాళ్ళు ఏ రోజు తీసుంది ఉందా లేదా అన్నది కూడా వాళ్ళు కరెక్ట్గా తెలియదు. దాని మీద కూడా వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోకెల్లా భిన్నంగా ఉందని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాలు తెలిపారు. భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా చర్చి సెంటర్లో హెచ్సిఎం కాలేజీ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్రం అనంతరం భారత రాజ్యాంగాన్ని రచించడం కోసం ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితేనే సాధ్యమైందని ఆనాటి మేధావులు నిర్ణయించి రచనా సంఘానికి అధ్యక్షుడిగా చేశారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున భారత ప్రభుత్వం అన్ని శాఖలలోనూ ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ను ఆయన ఆలోచన విధానాన్ని ఆచరించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ చినవోబులేసు, నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మణనాయక్, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు, బహుజన గిరిజన సంఘాల అధ్యక్షుడు గంట సుబ్బారావు, మాల మహానాడు అధ్యక్షుడు బెళ్ళా చెన్నయ్య, అధికారులు, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇది రాజ్యాంగ ఆమోద దినోత్సవం. ఈరోజు మన కాన్స్టిట్యూషన్ మన దేశంలో అమలు పడిన రోజు ఈ దినము. మనం ఇంత అభివృద్ధి జరుగుతున్నా కానీ, ప్రజలకి ఇన్ని హక్కులు వచ్చినా కానీ, బడుగు బలహీన వర్గాలకి అందరికీ ఎన్నో హక్కులు వచ్చి ఈ కాన్స్టిట్యూషన్ వల్ల ఈరోజు రూల్ ఆఫ్ లా అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఎంతో గొప్ప దినం. ఈరోజు ఈ దినం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఎలాగైనా గుర్తుంచుకోవాలా. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక 1 ఓటు 1 పర్సన్ అనే సమానత్వం తెచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాన్స్టిట్యూషన్లో మన కాన్స్టిట్యూషన్ అనేది అసలు అన్ని దేశాల కన్నా చాలా డీటెయిల్డ్ కాన్స్టిట్యూషను, చాలా పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషన్ అనేది మనందరికీ తెలుసు. ఈరోజు మన దేశము ఇన్ని ఇండిపెండెన్స్ డే తర్వాత ఇంత అభివృద్ధి చెందిందంటే ఈరోజు బడుగు బలహీనరు అందరూ. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూకు ఇప్పుడు నివాళి అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు
11:30కి అన్ని కార్యాలయాల్లో కాన్స్టిట్యూషన్ ప్లెజ్ ప్రియాంబుల్ ప్లెజ్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ఏదైతే మనకు కాన్స్టిట్యూషన్లో చెప్పి ఉన్న ప్రిన్సిపల్స్ని లెటర్ అండ్ స్ప్రిట్ ఇంప్లిమెంట్ చేయడానికి రెసల్యూషన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ని కూడా అదేవిధంగా డ్యూటీస్ ఉన్నాయి, అవి అన్నింటినీ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు పార్లమెంట్ మాజీ సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి 77వ జయంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో మాగుంట సుబ్బరామిరెడ్డి చిత్రపటానికి వారి మనవడు మాగుంట సుబ్బరామిరెడ్డి పుష్పాంజలి ఘటించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జయంతి సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను మాగుంట సుబ్బరామిరెడ్డి మనవడు మాగుంట సుబ్బరామిరెడ్డి కేక్ కట్ చేశారు. లక్ష్మీనారాయణరెడ్డి అభిమానులకు కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. జిల్లా ప్రజల హృదయాల్లో దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు కొనియాడారు. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో తన సొంత నిధులతో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు విద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేశారని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే సేవ చేయాలనే ఆలోచన కలిగిన యువత మాగుంట సుబ్బరామిరెడ్డి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సుబ్బరామిరెడ్డి ఆశయాలను ఆయన వారసులుగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి కొనసాగిస్తున్నారని, మాగుంట కుటుంబానికి జిల్లా ప్రజలు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, తాత ప్రసాద్, ఆత్మకూరి బ్రహ్మయ్య, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగనాయకులు, పసుపులేటి శ్రీనివాసరావు, చిలకపాటి కృష్ణయ్య, గొరిపాటి శ్రీనివాసరావు, పోలవరపు శ్రీనివాసరావు, నాదెండ్ల సుధాకర్, కుమారస్వామి, కార్పొరేటర్లు గోపి, శ్రీరామ్ నాగభూషణం, రావుల పద్మజ, నాళం నరసమ్మ, చెరుకూరి ఆదిలక్ష్మి, రాయపాటి సీతమ్మ, డాక్టర్ రాజవిమల్, గోలి తిరుపతిరావు, అయినాబత్తిన కృష్ణారావు, వీరశేఖర్, గోగినేని రామారావు తదితరులు పాల్గొన్నారు. సుబ్బరామిరెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు రామ్నగర్లో 2వ లైన్లో మాగుంట గారి కార్యాలయం నందు వారి జయంతి వేడుకల్ని ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారి స్ఫూర్తిని, వారి సేవా తత్వతని మేమందరం అమర్చుకొని ఈ రోజున వారి 77వ జయంతి వేడుకల్ని ఇక్కడ జరుపుకుంటున్నాము. మాగుంట సుబ్బరామిరెడ్డి గారి జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషం. వారి యొక్క సేవ చెప్పాలంటే మీ అందరికీ తెలిసిందే, వారు 1991లో ఇక్కడికి ఎంపీగా వచ్చిన తర్వాత ఈ జిల్లాలో వెనకబడిన ప్రకాశం జిల్లాలో 21 జూనియర్ కాలేజీని స్థాపించడం, ఆ రోజున గుండె జబ్బుల విషయంలో ఎంతో ఇబ్బంది పడుతున్న వారందరినీ కూడా దగ్గరుండి ఒక పుట్టపర్తి సత్యసాయి హాస్పిటల్ నందు వారందరికీ శస్త్రచికిత్సలు చేయించడం, ఈ రోజున వారు మన మధ్య లేకపోయినా వారు మన మధ్యన ఉన్నట్లే భావించి ఈరోజు 77వ జయంతి వేడుకల్ని జరుపుకుని చాలా సంతోషంగా భావిస్తున్నాం. ప్రజల హృదయాలలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో సుబ్బరామిరెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు. 91లో ఆయన ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేసినప్పటి నుంచి కూడా ఆయనతోటి చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల పట్ల, ప్రజాసేవ పట్ల ఆయనకున్నటువంటి బాధ్యత మేము గుర్తుపెట్టుకొని తర్వాత ఆయన ఆశీస్సులతో నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత అదే పందాన్ని నేను కూడా కొనసాగించిన విషయం కూడా నాకు ఎప్పుడు గుర్తుంటుంది. నిరంతరం కూడా ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నంతకాలం కూడా నిరంతరం ప్రజల కోసం, ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచించే అరుదైన నాయకుడు సుబ్బరామిరెడ్డి గారు. కాబట్టే ఈ రోజుకి కూడా ఆయన ప్రజల హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకొని ఆ కుటుంబానికి ఈ జిల్లా అంతా కూడా అండగా ఉందంటే సుబ్బరామిరెడ్డి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలని చెప్పని తెలియజేస్తూ, ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన చూపినటువంటి మార్గంలో మనం నడవడం ద్వారా ఆయనకి నిజమైన నివాళులు అర్పించే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి మరోసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఇప్పటికి సుమారు 32 సంవత్సరాలు అయింది ఆయన వెళ్ళిపోయి. ఆయన మాతో పరిచయం అయ్యి 32 సంవత్సరాల మాట. అలాంటి వ్యక్తిని మనం చూడలేం. ఒకటే ఒక మాటలో చెప్పగలం, సుబ్బరామన్న నిన్ను మరవలేం, నీ సేవల్ని మరవలేం. ఎందుకంటే నువ్వు ఒక ప్రత్యేకమైన రాజకీయాల్లో ప్రత్యేకమైన బాటని చూపించావు. ఎవరు పార్టీలకి సంబంధం లేదు, ఎన్నికల వరకే అని
ప్రతి పేదవాడు ఎవరైనా సరే వస్తే ఆయన ఇంటికి వస్తే ఒక అతిథిగా ప్రవర్తించి వాళ్ళ యొక్క సమస్యల్ని కనుక్కొని ప్రజా జీవితంలో శత్రుత్వం అనేది ఉండకూడదనేది ఆయన చెప్తూ ఉండేవాడు. కానీ ఆయన ఒక మాట అన్నాడు ఒకరోజు, ఎంత సేవ చేసినా శత్రుత్వం ఎక్కడి నుంచో అయినా పుట్టుకొని వస్తుంది అన్నాడు. అది ఏ రకంగా వచ్చిందో ఆ మహానుభావుణ్ణి మన జిల్లాకి దూరం చేయటం మనందరి దురదృష్టకరం. అభివృద్ధికి నాంది పలికిన మొదటి వ్యక్తి ఆయన. సిమెంట్ రోడ్లు కానీ డబుల్ రోడ్లు కానీ అన్ని 7 నియోజకవర్గాల్లో ప్రథమంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఏ రకంగా ఫండ్స్ వస్తాయనేది ఆయన ఆలోచించి మినిస్టర్ని కలిసి ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చేయాలని ప్రతి నిమిషం ఆయన కష్టపడిన వ్యక్తి. ఆయన వేసిన పునాదే ఈరోజు మాగుంట కుటుంబం మొత్తం అందరూ అదే సేవలో ఆయన నడిపించిన బాటలో నడుస్తుందంటే ఒక గర్వకారంగా చెప్పొచ్చు. అట్లానే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, వారి తనయుడు రాఘవరెడ్డి కానీ, ఇప్పుడు సుబ్బరామన్న కానీ అందరూ వాళ్ళ పిల్లలు కూడా అదే రకంగా ప్రవర్తించడం, ఒకే నడవడిక అందరిలో ఉండటం అంటే ఒక క్రమశిక్షణ గల కుటుంబాన్ని అని మనం చెప్పుకోగలం. ఆ కుటుంబాన్ని మనం ఎప్పటికీ మరవలేం. ఎందుకంటే ఒక మంచి నడవడికని మన జిల్లాకి రాజకీయాల్లో అలవాటు చేసిన ఒక మంచి కుటుంబం కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఇదే రకంగా ఆనందంగా ఉండాలని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి 77వ జయంతి వేడుకలు మాగుంట కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు ప్రకాశం జిల్లాకి చిరస్మరణీయం. అపర భగీరథుడిగా ఎన్నో సేవలు ఆయన ప్రకాశం జిల్లాకి చేస్తున్నారు. అందువల్లనే ఆయన చనిపోయి నేటికి 29 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో, ఈ ప్రకాశం జిల్లా ప్రజల హృదయాల్లో ఆయన శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయనకి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయ సాధనలో ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. నరసాపురం పార్లమెంట్ మాజీ సభ్యులు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై అక్రమంగా కేసులు బనాయించి రాత్రికి రాత్రి అరెస్టు చేసి విజయవాడకు తరలించి అక్కడ ఆయనపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారు. అప్పటి సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్ రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించారని గతంలో కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజుపై 3rd డిగ్రీకి ఉపయోగించిన కేసులో విజయ్ పాల్ ని విచారించడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించారు. గత వారంలో ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ ను ఎస్పీ అడిగిన ప్రశ్నలకు కొన్నిటికి సమాధానం దాటవేస్తూ చెప్పారు. ఈ నెల 26వ తేదీన మరోసారి రావాలని ఆదేశాలు అందడంతో విజయ్ పాల్ ఉదయం 10:30 ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10:30 నుండి ఇప్పటి వరకు విచారిస్తూనే ఉన్నారు. విజయ్ పాల్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్లోని మీకోసం హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, వరకుమారులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగస్తుల చేత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Having solemnly resigned justice of thought, expression and of opportunity, assuring the dignity of the individual, assembly, adopt, enact and డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం సమానంగా ఉండాలని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో 75వ రాజ్యాంగ అమలు దినోత్సవ కార్యక్రమం సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అయిపోయిందా పట్టుకోండి ఉన్నాను ఒక్క నిమిషం రాజ్యాంగం అమలులో కొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారని రవిబాబు అన్నారు. రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, వైసీపీ నాయకులు రొండ అంజిరెడ్డి, క్రాంతి కుమార్, కార్పొరేటర్లు ఇమ్రాన్, ప్రవీణ్, రాజేష్, రవీంద్రారెడ్డి, జనార్దన్, తేళ్ల విక్టర్ పాల్, దాసరి కరుణాకర్, పీటర్, జి శివ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలైన రోజు, ఆ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పించుకుంటూ మా పార్టీ కార్యాలయంలో జరిగిన సందర్భం ఇది. భారతదేశం భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, ప్రపంచంలో ఎక్కడ ఇన్ని తెగలుండరు, ఇంత విభిన్నమైన సంస్కృతులు ఉండవు, ఇన్ని విభిన్నమైన మతాలు జాతులు ఉండవు. వీటన్నిటినీ కలిపి నడిపిస్తున్న ఏకైక శక్తి భారతదేశ రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే దేశంలో ఇంతమంది ప్రజలు 140 కోట్ల మంది కూడా నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ దేశం ఐక్యతగా ఎటువంటి అవరోధాలు కలగకుండా ముందుకు సాగుతూ ఉంది. ప్రపంచంలో ఎదుగుతూ ఉంది. గొప్ప దేశాలతో పాటు తక్కువ కాలంలో మనకి స్వాతంత్రం వచ్చినా కూడా వేగంగా ఎదుగుతానికి కారణం ఆయన వేసిన రాజ్యాంగ పునాదులని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, రాజ్యాంగ నిబంధనలు మరిచి అప్పుడప్పుడు కొంతమంది అధికారులు రాజకీయాలకు తలొగ్గి ప్రవర్తిస్తూ ఉంటారు. వ్యక్తుల స్వేచ్ఛని హరించాలని చూస్తూ ఉంటారు. రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం కూడా ప్రజలిచ్చిన హక్కు. అట్లని ఇతరులను ద్వేషించడానికో విద్వేష మాటలు మాట్లాడటానికో ఇచ్చింది కాదు. కానీ ప్రశ్నించే గొంతుకులు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే మనుషుల్ని వేధింపులకి గురి చేయకూడదని, అది రాజ్యాంగంలోనే అటువంటి వాటి మీద మళ్ళీ చర్యలు తీసుకునే వెసులుబాటు కూడా ఉందని ఈ సందర్భంగా అధికారులకు గుర్తు చేస్తూ, రాజ్యాంగ పరిధిలో చట్టాల పరిధిలోనే అధికారులు పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి, ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే ఇవాళ మనందరం కూడా స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నామన్నా, అందరికి కూడా దీనికి కూడా ఇవాళ కొంతమంది ఇటువంటి మూర్ఖపు నాయకుల వల్ల రేపు ప్రతి విషయంలో కూడా ఒక దుర్మార్గమైన ఆలోచన చేసే పరిస్థితిలో ఉంది. ఇవాళ ప్రపంచ దేశాలు అన్నిటికి కూడా కోవిడ్ టైంలో వ్యాక్సిన్ సప్లై చేయగలిగామంటే ఆ ఘనత మొత్తం కూడా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఆ రాజ్యాంగం వల్ల మన ఈ దేశం ఇంత ముందుకు వెళ్తా ఉందని తెలియపరుస్తూ, దాదాపు 66 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం అమలు దినోత్సవం అని మరి ప్రభుత్వం 2015లో మరి ఒక దినోత్సవంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం. దానికి ముఖ్య ఉద్దేశం ఈ నవంబర్ 26వ తేదీ మరి రాజ్యాంగానికి సంబంధించి ఎందుకు దాంట్లో మరి రాజ్యాంగంలో ప్రజలకు సంబంధించిన ఆర్థికంగా కానీ రాజకీయంగా అదేవిధంగా సామాజికంగా మధ్యప్రదేశ్ మందసౌర్లో మొదలైన రైతు ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెంది ఇప్పటికీ 6 సంవత్సరాలైన సందర్భంగా రైతు సమస్యలపై సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నేడు తలపెట్టిన మహాధర్నా కార్యక్రమంలో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. రైతు సంఘాలతో పాటు వ్యవసాయ కార్మిక సంఘాలు, యువజన, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. రైతాంగ సమస్యలపై 6 సంవత్సరాల నుండి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ నేటికి సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని రైతు సంఘం నేతలు విమర్శించారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం విధించిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుండి కాపాడాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని తెలిపారు. సమగ్ర పంటల బీమా పథకాలు అమలు చేయాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా నిర్వహించిన రైతు ఉద్యమంలో దాదాపు 850 మంది రైతులు చనిపోయారని, వారికి ఇంతవరకు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదని, రైతు రుణాలు మాఫీ చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతాంగ సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ చుండూరి రంగారావు, రైతు సంఘ నాయకులు పమిడి వెంకట్రావు, వడ్డీ హనుమంతరావు, కె వీరారెడ్డి, కంకణాల ఆంజనేయులు, గంటెనపల్లి శ్రీనివాసరావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, ఎంఎల్ నారాయణ, ఆర్ వెంకట్రావు, చిటిపాటి వెంకటేశ్వర్లు, పద్మ, లలిత తదితరులు పాల్గొన్నారు. ఏదైతే భారతదేశ రైతాంగం, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు వ్యతిరేకిస్తారన్నారో 750 మంది ప్రాణత్యాగం చేసి ఉద్యమాన్ని కొనసాగించారో వాటికి విరుద్ధంగా మరలా ఈ రోజున అవే చట్టాలని తొట్టిదామని తీసుకొచ్చేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. దానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు సంపూర్ణంగా 100కి 100% ఎటువంటి ఒడుకు వెడుకు లేకుండా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం గత 6 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. 2018 ప్రాంతంలో మధ్యప్రదేశ్లోని మందసౌర్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగం తమ ఉత్పత్తులని మార్కెట్ కమిటీ కంటే, ఇక్కడ మన రాష్ట్రంలో మార్కెట్ కమిటీలు అంటాం, ఉత్తర భారతదేశంలో మండీలు అంటారు. ఆ మండీలకు తీసుకొస్తే వ్యాపారులంతా కుమ్ముక్కై రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే దానికి నిరసనగా ఇలా రహదారి మీదకి వచ్చి తమ నిరసనను తెలియజేసి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యా మేము పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు ఇవ్వండి అని అడిగితే, గిట్టుబాటు ధరలు అడిగిన పాఠానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతుల మీద కాల్పులు జరిపిస్తే ఆ కాల్పుల్లో 6 మంది రైతు సోదరులు, రైతు కూలీ సోదరులు అమరులైనటువంటి సందర్భంలో అక్కడ రాజుకున్నటువంటి అగ్ని కణం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అగ్గిని రగిలించింది. స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండే ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతి కొరకు ఎంతో కృషి చేశారని గిరిజన సంక్షేమ శాఖ అధికారి పి జగన్నాథరావు అన్నారు. నగరంలోని గిరిజన సంక్షేమ భవన్లో ఆయన 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత ప్రభుత్వం బిర్సా ముండే జయంతి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 10 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారని జగన్నాథరావు తెలిపారు. రాష్ట్రంలో గిరిజనులు ఉన్న ప్రాంతంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నేటి తరానికి గుర్తుంచుకునే విధంగా వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. గిరిజనులు శుభ్రమైనటువంటి నీరు లేక అనారోగ్య పాలవుతున్నారని గ్రహించిన ఆయన మంచి శుద్ధమైన నీటిని అందించేందుకు పనిచేశారని అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని జిల్లాలో స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం జరిగిందని తెలిపారు. ఆయన జయంతిని పురస్కరించుకుని జిల్లాలో స్వాతంత్ర సమరయోధులను సన్మానించుకోవడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు డాక్టర్ బాలాజీ నాయక్, గిరిజన సంఘాల నాయకులు బేరం సత్యం, సంతోష్ పాల్గొన్నారు. వాడికేనో 2 కోట్లు ఇచ్చావు, మాకెందుకు కోట్లు ఇవ్వలేదు? మన వాళ్ళు ఎమ్మెల్యేలుగా లేదు, యానాది లేదు, ఎరుకులు లేదు. కీర్తిశేషులు బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా మన గిరిజన భవనంలో గిరిజన నాయకులు అందరినీ పిలిచి ఇక్కడ కార్యక్రమం చేస్తున్నామండి. యాక్చువల్గా ఈ కార్యక్రమం నవంబర్ 15న మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు బీహార్ రాష్ట్రంలో జమ్మూలో స్టార్ట్ చేశారు. బిర్సా ముండా గారు అది గొప్ప స్వాతంత్ర సమరయోధులైన ఆయన బ్రిటిష్ వాళ్ళతో ఎంతో పోరాటం చేసి ఒక ఆదివాసీ అయ్యుండి కూడా ధైర్య సాహసాలతో వాళ్ళని ఎదుర్కొని గిరిజనులని విముక్తి బాటలో నడిపించిన గొప్ప వ్యక్తి. ఆయన్ని స్మరించుకుంటూ వారం రోజులు వివిధ కార్యక్రమాలు చేయమని భారత ప్రభుత్వం వారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మాకు జిల్లా అధికారులుగా ఈ స్కూల్స్లో మాకు స్పోర్ట్స్ గేమ్స్ కండక్ట్ చేసి విన్నర్స్కి ప్రైజులు ఇవ్వమన్నారు. వక్తృత్వ పోటీలు, స్వాతంత్ర సమరయోధుల్ని గౌరవించుకొని వాళ్ళని ఘనంగా సత్కరించి ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ జనజాతీయ గౌరవ దివసం పెట్టడం జరిగింది. గౌరవ
పెద్దలు కీర్తిశేషులు బిర్సా ముండా గారి 150వ జయంతిని పురస్కరించుకొని దాదాపు 10 రోజుల పాటు జాతీయ అంటే దేశవ్యాప్తంగా ఈరోజు జనజాతీయ గౌరవ దివస్ని జరుపుకున్నందుకు ప్రధానమంత్రి వారి అందరికీ కూడా వారి మంత్రివర్గానికి ముఖ్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే గిరిజనులు అత్యధికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఇప్పుడు 75 సంవత్సరాలు దాటినా కూడా ఈరోజు కూడా ఆదివాసులకైతేనేమి గిరిజనులకి అందాల్సినటువంటి ఫలాలు అందట్లేదు. ఇప్పటికి కూడా డౌలీ సిస్టము, రోడ్లు లేని జీవితము, చదువు లేని నిరుద్యోగం అని చాలా రకాల సమస్యలను ఇప్పటికి కూడా అనుభవిస్తున్నారంటే గిరిజనులుగా ఇప్పటికీ కూడా ఎంత స్థాయిలో ఎదుగుతున్నారో అర్థమవుతుంది. ఇట్లాంటి సందర్భంలో బిర్సా ముండా లాంటి గొప్ప వ్యక్తుల్ని వాళ్ళని స్మరించుకుంటూ వారి యొక్క అనుభవాలను, వారి చేసినటువంటి ధైర్య సాహసాలను, వాళ్ళు గిరిజనులకు అందించినటువంటి సేవల్ని ఈరోజు మనం స్మరించుకుంటూ ఇట్లాంటి వాటిని విద్యార్థులు దశలకు కూడా విద్యార్థి స్థాయి కూడా తీసుకుపోయి వారందరికీ అర్థమయ్యేటట్లు గిరిజనుల సమస్యలు వారి కోసం పోరాడేటువంటి మహనీయుల గురించి చర్చించుకోవడం మంచి శుభ పరిణామం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకి మేము అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఒంగోలు పార్లమెంట్ మాజీ సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి 77వ జయంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. నగర ప్రధాన కూడళ్లు అయిన అభిలాష్ హోటల్ సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్, అద్దంకి బస్టాండ్ సెంటర్లోని దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా విగ్రహాల వద్ద జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాగుంట సుబ్బరామిరెడ్డి మనవడు మాగుంట సుబ్బరాం రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబతిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, కుప్ప రంగనాయకులు, గొర్రెపాటి శ్రీనివాసరావు, పోలవరపు శ్రీనివాసరావు, నాదెండ్ల సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. టంగుటూరు గ్రంథాలయంలో నిర్వాహకుడు గుమ్మడి వర్ధన్రాజు ఆధ్వర్యంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టంగుటూరు మండలం ఎంఈఓ2 బాలాజీ, ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్ వి ప్రియాంక, ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత 1950 జనవరి 26 నుంచి మనం దాన్ని భారతదేశంలో ఉండే అనేక ఇతర రాష్ట్రాల దేశాల్లో ఉండే రాజ్యాంగాలను పరిశీలించారు. మరి ఈ రాజ్యాంగ సభకి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా పెడుతూ అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ రాయటం కోసం ఎలాంటివి ఉండాలి అని పరిశీలించడానికి ఇంకో కమిటీ, రచనా కమిటీని ఏర్పాటు చేశారు. ఆ రచనా కమిటీకి అధ్యక్షులు మన ప్రీతమ బిఆర్ అంబేద్కర్. ఉండే పరిస్థితుల్లో అటువంటి పురోగతిన ఆయన సొంత తెలివితేటలతో ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇందులోకి రావడం గొప్పగా చదువుతుంది. ప్రపంచ మేధావిగా ప్రపంచంలో ఉండే రాజ్యాలు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని గురించి మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలి. భారతదేశంలో ఎలా ఉండాలి అని అంటే సర్వసత్తాక ప్రజాస్వామ్యం, ప్రజలే వాళ్ళు. లౌకిక రాజ్యం అంటే ఇందులో అనేక మతాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి ఏ మతం అంటూ అన్ని మతాలని సమాన దృష్టితో అది లేదా అప్పుడు నాకు దొరకలేదు. మరి అట్లాగే ఒంగోలు మంగమూరు రోడ్, మరిచెట్టు కాలనీ యానాది సంఘం
మిలిటరీ కాలనీలో వెలిసియున్న పోలేరమ్మ కనకదుర్గమ్మ దేవస్థానంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అఖండ పడి పూజ వైభవంగా నిర్వహించారు. రంగయ్య గురుస్వామి ఆధ్వర్యంలో అర్చక స్వామి రాము శర్మ, నరేష్ స్వామి, మహేష్ స్వామి, సుబ్బారెడ్డి స్వామి, నాగూర్ భవానీ పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చక స్వామి రాము శర్మ ముందుగా గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి పూజాకృతులను హరిహరపుత్ర అయ్యప్పకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో పంచామృత అభిషేకం నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడిపూజలో భవానీ, శివ, అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, ఉప గ్రంథ పాలకురాలు బొమ్మల కోటేశ్వరి, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉప గ్రంథ పాలకురాలు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులతో భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది కె సంపూర్ణమ్మ, డి సందీప్, జి శాంసన్, కె కృష్ణవేణి, వై మృదుల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము నవంబర్ 19 2015లో మన భారత రాజ్యాంగం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించబడింది. భారత రాజ్యాంగాన్ని మన ప్రతి పౌరుడు స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా జీవించాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం రూపొందించబడింది. ఈ భారత రాజ్యాంగం రూపొందించిన ముఖ్యపత్రులు బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 11 రోజులు పట్టింది. ఈ భారత రాజ్యాంగం ప్రతి పౌరులు రాజకీయంగా, ఆర్థికంగా, అలాగే సామాజికంగా సమానత్వంగా ఉన్నారని ఉద్దేశంతో, అలాగే సమాన హక్కులు కూడా సమన్యాయం లభించేలాగా మన భారతదేశంలో ప్రతి పౌరులు భారత రాజ్యాంగాన్ని ఆశయాలు అమలుపరుచుకోవాలని, రాజ్యాంగాన్ని పెంపొందించుకోవాలని, అంబేద్కర్ ఆశయాలని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం దినోత్సవంగా ప్రకటించబడింది. అలాగే ఈ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ 75వ అమలు దినోత్సవం సందర్భంగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్లోని అంబేద్కర్ విగ్రహానికి డెమోక్రటిక్ ఫోరం సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డెమోక్రటిక్ ఫోరం గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎన్ రవికుమార్, అధ్యక్షులు బొడ్డు శ్రీనివాసరావు, ఎల్ రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రధానికి అందించిన రోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవం నవంబర్ 29వ తేదీ సందర్భంగా అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఒంగోలులోని అంబేద్కర్ భవన్లోని విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో మిత్రులు పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా దేశంలోని అట్టడు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఈరోజు రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన చేసిన దేశంలో అనేక రాజ్యాంగాలను పరిశీలించి 2 సంవత్సరాల 11 నెలల 11 రోజుల పాటు శ్రమించి రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. ఆయన ఆ రాజ్యాంగం ద్వారా ఇప్పుడు నేడు మనమంతా రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్నాం. అందుకోసం రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని అధికారికంగా జరపడం సంతోషకరం. కాబట్టి భవిష్యత్తులో రాజ్యాంగ స్ఫూర్తితో అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి ముందుంటామని తెలియజేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి దాన్ని ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో మాకు జీవన కల్పన కల్పించినటువంటి దళితులు, వెనకబడ్డ కులాలకి తగిన స్థానం కల్పించినటువంటి మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఈరోజు జరుపుకోవడం మాకెంతో సంతోషకరంగా ఉంది. దీంట్లో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధికారికంగా అంబేద్కర్ రాజ్యాంగ దినం జరుపుకుంటున్నందుకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం తరపున హర్షం వ్యక్తం చేస్తున్నాము. అద్దంకి బంగ్లా రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అద్దంకి బంగ్లా రోడ్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సందిరెడ్డి శ్రీనివాసరావు, మన్నం త్రిమూర్తులు, మలాది శ్రీనివాసరావు, చుండూరి మురళీ సుధాకర్, చెన్నిపల్లి నాగేశ్వరరావు, పసుమర్తి కోటయ్య, చిన్ని మురళి, అళహరి హరిప్రసాద్, జ్యోతి రమేష్ బాబు, అంకం నాగరాజు, ఎర్రమూతు రమేష్ బాబు, చెన్నుపల్లి వెంకటేశ్వర్లు, సంధిరెడ్డి శ్రీనివాసరావు, జ్యోతి చంద్రమౌళి, ఉబ్బా దేవపాలన తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే ఆనాటి నుంచి కూడా వెళ్ళేసంటే ఆనాటి ప్రభుత్వం కూడా ఈ న్యాయ దినోత్సవం జరుపుకున్నారు, కానీ భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకోలేదు. కానీ 2015లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత న్యాయ దినోత్సవం మానిపించేసి భారత రాజ్యాంగ అమలు పరిచే దినంగా దీన్ని లౌకికవాదాన్ని, సామ్యవాదాన్ని కూడా తీర్పుకోవడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క రాజ్యాంగానికి ఒక నిజమైనటువంటి నిన్న న్యాయం జరిగించుకొని చెప్పుకోవాలి. అయితే అన్నాడైనటువంటి అనేక కష్టకార్యాలు కూడా 30 అధ్యాయాన్ని 30 ఆర్టికల్ని చాలా పకడ్బందీగా రచించి దాన్ని అనేక దాన్ని చేర్చగలిగారు. చివరికి ఏం చెప్తాడంటే ఒకే మాట చెప్తాడు, మహాభారత రామాయణం కంటే కూడా ప్రామాణికమైనటువంటిది ఎంతో కష్టపడి రాశాడు. ఇది దేశంలో ఉండేటువంటి ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రాతిపదికగా తీసుకొని రాసినటువంటి రాజ్యాంగం. అది చాలామంది దాన్ని మార్చాలని చెప్పి చూస్తున్నారు, కానీ అది ఎంత అయ్యే పని కాదు. ఒక అక్షరం కూడా రాసినటువంటి తీసేసేటువంటి దొమ్మలు కానీ, ధైర్యం కానీ, జ్ఞానం కానీ ప్రపంచంలో ఎవరికి లేవు. కాబట్టి ఆయన రాసినటువంటి లిఖిత రాజ్యాంగం అది. అందువల్ల మా బొమ్మ చూస్తే అర్థమైంది ఆయన హోదా ఏమిటో. ఇది రాష్ట్రపతి చేతులు తాగితే ప్రసాదం. భారత రాజ్యాంగ 75వ దినోత్సవ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా టంగుటూరులోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కెవి కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాల ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి అశోక్ బాబు, కాంగ్రెస్ నాయకులు బొడ్డు సతీష్, 2 వీలర్ మెకానిక్ సంఘం జిల్లా నాయకులు కసుకుర్తి శివకుమార్, దళిత నాయకులు టి దేవ, బి కోటి, ఎస్ ఆది, వి బాలకోటయ్య, వెంకటేశ్వర్లు, ఎం మధు, బి బాలకోటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనపడుతున్నాము. ఎందుకంటే భారత రాజ్యాంగం ద్వారానే నాకు హక్కులు కల్పించబడ్డాయి. భారత రాజ్యాంగం ద్వారానే దళిత బాధిత పీడితులందరూ కూడా ఈ దేశంలో తొందరగా బతకడానికి స్వేచ్ఛ సౌకర్యాలు కల్పించడానికి మానవులు మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే అందరం కండపాలు చెప్తా ఉన్నాము. ఇంకా మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు చూసుకోండి, ప్రతి స్త్రీ ఏదైతే ఉంది ఈరోజు
భారత రాజ్యాంగ అమలు దినోత్సవాన్ని పురస్కరించుకుని దోస్తీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహబూబ్ ఆధ్వర్యంలో భాగ్యనగర్లోని ప్రభుత్వ బదిలీల పాఠశాలలోని విద్యార్థులకు బ్రెడ్లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్కే జానీ, నత్తల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చ్ ఆధ్వర్యంలో అట్టహాసంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా బృందం క్రీస్తు గీతాలను రమ్యంగా ఆలపించారు. సంఘ కాపరి జాన్ కెనడీ వాక్య సందేశం అందించారు. ఒంగోలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో క్రిస్మస్ పర్వదిన సందర్భంగా జరిగే కార్యక్రమాలు అన్నింటిలో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని కన్వీనర్ యాదాల రాజశేఖర్ తెలిపారు. చైర్మన్ జి పద్మజోషి, ట్రెజరర్ జి జగజీవన్ రావు, కార్యదర్శి పంది సుధీర్ కుమార్, బి రేచల్ స్వరూప్, కె హెరాల్డ్ మోజెస్, టి సాల్మాన్ రాజు, ఈతోట కుమార్, సంతోష్ బాబు, కె మనోజ్ఞ కుమార్, వై జయప్రద, టిఎస్సి రజితం, జి శామ్యుయల్, బి సాల్మన్ రాజులు పాల్గొన్నారు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. అవును తండ్రి, మీరు ఈ లోకంలో జన్మించినప్పుడు వేదిక మీద ఉన్నటువంటి సంఘ చైర్మన్ గారు, ఒక స్త్రీ సంఘ నాయకురాలుగా ఉండి సంఘాన్ని నడిపించడంలో ప్రధానమైన భూమిక పోషించడంలో కలిగినటువంటి ప్రాతినిధ్యాన్ని స్త్రీలు గమనించాలి. అదేవిధంగా స్త్రీలకు సంఘ పరిస్థితులన్నీ అవగాహన ఉండాలి. వాట్ ఈజ్ వాట్, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇలాంటి దుస్థితికి కారణం ఏమిటి, ఇవన్నిటిని కూడా ఆలోచన చేయమని నేను స్త్రీలను కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని నీలంపాలెం సెంటర్లో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
భారత రాజ్యాంగం 2 సంవత్సరాలకు పైగా ప్రపంచ దేశాలు తిరిగి అక్కడ రాజ్యాంగం పరిశీలించి మన భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం కావాలని రాసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. కార్యక్రమంలో బహుజన గిరిజన ఐక్య వేదిక నాయకులు గంటా సుబ్బారావు, డి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవ 75వ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయాన్నే పార్లమెంట్లో కూడా అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు జరిగినాయి. బ్రిటిష్ పాలనలో 200 సంవత్సరాల నుంచి బానిస బతుకులు బతుకుతున్న భారతీయులందరికీ ఒక ప్రామాణికంగా భారతదేశాన్ని పరిపాలించడానికి రాజ్యాంగం అవసరమైంది. ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు 10 దేశాల రాజ్యాంగాల్ని అవపోసన బట్టి భారతదేశానికి అవసరమైన హక్కుల నుంచి రాజ్యాంగాన్ని తయారు చేశారు. కరెక్ట్గా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి సమయం తీసుకున్నారు. అది 1949 అద్దంకి మండలం బొమ్మరంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సిహెచ్వి శ్రీనివాసమూర్తి అధ్యక్షతన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రార్థన సమావేశంలో విద్యార్థులు అందరూ రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేశారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు దామా నాగేశ్వరరావు రాజ్యాంగ సమైక్యత ప్రతిజ్ఞ చేయించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగ గొప్పతనాన్ని వివరించారు. సమావేశంలో ఉపాధ్యాయులు కోవి శ్రీనివాసరావు, దామా నాగేశ్వరరావు, పోతినేని శంకరరావు, మేదరమిట్ల శ్రీనివాసరావు, జ్యోతి శ్రీమన్నారాయణ మూర్తి, పొత్తూరి వెంకట్రావు, బసవయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క సమగ్రత మరియు ఐక్యతకు పెరుగుతున్న ఏది ఏమైనా ఇన్ని మిలియన్ల జనాభాకి సంబంధించిన ఏకైక ఆస్తి ఏంటంటే ఆ రాజ్యాంగమే. ఆ రాజ్యాంగం ఎంత బలంగా ఉండి అంత బలంగా అమలు చేయబడుతుంటే మనందరికీ అంత మంచి జరుగుతుంది అన్నమాట. అయితే ఇవాళ స్పెషల్ ఏంటి అంటే మన సోదరుడు శంకర్రావు సార్ చెప్పినట్టు రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు ఈరోజు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం. తెలిసిందా? రిపబ్లిక్ డే అంటే అర్థం ఏంటి? రాజ్యాంగ అమలు దినోత్సవం. అది ఆమోదించడం వేరు, అమలు చేయటం వేరు. తేడా అర్థమైంది రెండుకి. ఆమోదించడం అర్థం ఏంటి? ఈ రాజ్యం బాగా ఉంది, ఈ రాజ్యాంగాన్ని మేమందరం కూడా ఒప్పుకుంటున్నాము, ఈ రాజ్యాంగం ప్రకారం మేమందరం నడుచుకుంటాము అని చెప్పని మనందరం ఆమోదించడం అన్నమాట. అర్థమైందా? ఆ రోజు మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరి తరఫున రిప్రజెంట్ చేస్తున్నటువంటి రాజ్యాంగ పరిషత్తు 1949వ సంవత్సరం నవంబర్ 26వ తేదీ నాడు భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ రోజుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలని శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. నిన్ను నీవు ముందుకు నెట్టుకో, నీకోసం ఎవరూ రారని తెలుసుకో. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.